స్పీక్ కాలింగ్ శాస్త్రాకి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్గా నిలిచినటువంటి బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మా హీరోలందరికీ, అందరు హీరోలు అవ్వబోతున్నారు. సుడిగాలి సుధీర్తో అంటే గాలోడు సినిమా తర్వాత నేను ఒకసారి తనకు ఆ సినిమా కలెక్షన్స్ చూడగానే నేను ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి తర్వాత అంతా సినిమా చేద్దామని జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో తనకు చాలా 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 మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది మా మధ్య. చాలా మంచి ఫ్రెండ్షిప్, నమ్మకమైన ఫ్రెండ్షిప్. తను చాలా బాగా నమ్ముతున్నాడు. నేను తను బాగా బ్లెస్ చేస్తున్నా. తనకు చాలా సపోర్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే తను చాలా అందరు చెప్పినట్టుగానే చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి, స్టార్ అయ్యే మెటీరియల్ కాబట్టి, స్టార్ అవుతాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి తనకి ఎలాగైనా సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా నేను పర్సనల్గా తీసుకొని సపోర్ట్ చేయాలని అనుకున్నాను. అలాగే ఎన్నో కథలు తనకి వినిపించడం జరిగింది. ఈ జర్నీ సాగుతున్న సమయంలో ఈ సహస్ర సినిమా రెడీ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ నాకు చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చి, సినిమాలో అన్ని రకాలుగా చాలా బాగా నచ్చి ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నాను. సినిమా మొదలుపెట్టిన తర్వాత అంటే పబ్లిసిటీ మొదలుపెట్టిన తర్వాత ఎలాగైనా ఈ డేటా ఆ డేటా అనుకొని మేము రకరకాలుగా వెయిట్ చేస్తున్న టైంలో సినిమా రెడీ అయిపోయింది. సెన్సార్ పనులు అయిపోయి కొట్టుకొని 1వ తారీఖు రోజు రిలీజ్ చేద్దామని అనుకున్న తర్వాత డేట్ వేసాము. డేట్ వేసిన తర్వాత థియేటర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్ కావాలి సినిమాకి అని. కానీ మేము డేట్ వేసి ఈ రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పిన వితిన్ 2 డేస్లో మా సినిమాని నమ్మి భరత్ గారు ఆంధ్ర ఏరియా వచ్చి మొత్తం అన్ని ఏరియాలు అన్ని జిల్లాలు కొన్నారు. థ్యాంక్ యూ భరత్ గారు. అలాగే సీడెడ్ ఏరియా శివరాం తను కూడా వచ్చి సీడెడ్ జిల్లాలని కొన్నారు. తర్వాత బెంగళూరు అయిపోయింది. తర్వాత నైజాం నట్టి కుమార్ గారు ఒకసారిగా 3 సార్లు ఫోన్ చేసి తను అడిగి ఈ సినిమా నేను చేస్తాను ఎన్ఆర్ఏ బేసిస్లో ఈ సినిమా రైట్స్ కొని ఇలా ఈ సినిమాకి మంచి థియేటర్లు, అలాగే ఈరోజే ఇందాకనే థియేటర్ లిస్ట్ వచ్చింది. దాదాపు ఒక 250 థియేటర్ల పైనే, ఇంత కాంపిటీషన్లో 250 థియేటర్ల పైనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని నమ్మి ఎగ్జిబ్యూట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్న ఎగ్జిబ్యూటర్లందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అందరు ఎగ్జిబ్యూటర్లకు ఏ నమ్మకంతో ఇస్తున్నారో, ప్రేక్షకులు గాలోడ్ సినిమాకి ఎలా ఓపెనింగ్ వచ్చి ఎలా ఆదరించారో అలాగే ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్తో సుధీర్ ఫ్యాన్స్ కావచ్చు, నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ కావచ్చు, అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి ఓపెనింగ్ తెచ్చిస్తారండి. ఎగ్జిబిటర్లు తన మీద నమ్మకంతో, బేసిక్గా లాస్ట్ సినిమా ఉంది తన మీద, సుధీర్ గారి సినిమాకి వస్తాయని నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చి మాకు థియేటర్లు ఇవ్వడం, మేము చేస్తున్న పబ్లిసిటీ అందరికీ రీచ్ అయ్యి ఈ ట్రైలర్ చాలా బాగా రీచ్ అయింది. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకులు వచ్చి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు డైరెక్టర్ అరుణ్ నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ థ్రిల్లర్ కాదు. దీంట్లో హారర్ ఐటెం ఉంటుంది కానీ హారర్ కాదు. ఫ్యామిలీ ఐటెం ఉంటుంది కానీ ఫ్యామిలీ సినిమాని కాదు. అన్ని అంశాలున్న, నవరసాలున్న ఒక ఎంటర్టైనర్. అన్ని రకాల ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఇది ఏ జోనర్ అని. అలా ఇందాకనే మా విజేష్ గారు చెప్పినట్టు 30వ తారీఖు వెళ్ళి అందరూ ఓటేసి 1వ తారీఖు వచ్చి మమ్మల్ని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్